నమస్కారం. ఎస్ఎం న్యూస్ ఛానల్ స్వాగతం. వార్తలు చదువుతున్న గోపి ధర్మారావు. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్డీఓ స్పందన కార్యక్రమానికి 7 ఫిర్యాదులు. జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు పెద్దపేట. ప్రకృతి వ్యవసాయం ఆరోగ్యానికి ఎంతో మేలు. భ్రూణ హత్యలు అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. చుండూరులో వైఎస్ఆర్ ఆసరా చెక్కు పంపిణీ. ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు. రేపల్ల రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి 7 ఫిర్యాదులు వచ్చినట్లు ఆర్డీఓ హేలాచలం తెలిపారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపి వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు అందరూ పాల్గొంటారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. వైఎస్ఆర్ ఆసరా అంటేనే ప్రజల జీవితాల్లో పెద్ద పండుగ అని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరకూటి అశోక్ బాబు అన్నారు. మండల కేంద్రం చుండూరులో సోమవారం జరిగిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కుల మతాలకు తీరంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలు రాబోయే రోజుల్లో ఆయనకు ఆశీర్వదించి మరలా సీఎంగా జగన్మోహన్ రెడ్డి కావాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోజు మీకు వచ్చినటువంటి ఆసరా పండుగ నిజమైన పండుగ. ఎవరికి పట్ల పెట్టాల్సిన అవసరం లే, ఎవరికి మీరు పొట్టేళ్లు కొయ్యాల్సిన అవసరం లేదు, కోళ్లు కొయ్యాల్సిన అవసరం లేదు, చక్రాలు చేయాల్సిన అవసరం లేదు. 9,60,00,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి మీ అందరికి ఇస్తున్నారు. ఒక్కసారిగా అందరూ చేతులు పైకెత్తి చప్పట్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి నమస్సుమాన్యులు తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తితేనే సంతోషం. ఎందుకమ్మా ఆడవాళ్ళకి అంత సంతోషం? అన్ని మగవాళ్ళ బతుకులను అరిటాకు బతుకులను చేసి మొత్తం మీరే తీసుకుంటున్నారు. అదే అమ్మఒడి అంటే మీకే డబ్బులా? జగన్మోహన్ రెడ్డి గారు మీ పిల్లలకి షూస్ కావాలంటే, బడికి పోవాలంటే మీకు షూస్ ఇస్తాడు, బుక్స్ ఇస్తారు, బ్యాగ్స్ ఇస్తారు, ట్యాబ్లు ఇస్తారు. మీరు ఎక్కడ కష్టపడి మీరు పొలం పోవడానికి మీ పిల్లలకి అన్నం వండి పెట్టి మీరు పొలం పోవాల్సి వస్తుందేమోనని మిమ్మల్ని మాత్రం పొలం పంపించి ఆయన మన సీఎంగా ఉండి కూడా మన పిల్లలందరికీ కూడా వంట చేయించి స్కూల్లో మీ కష్టాన్ని పంచుకుంటూ మన పిల్లలకి వేడిగా మంచి భోజనం అందిస్తా ఉన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలను ఉపయోగించి ఆరోగ్యకరమైన పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవాలని ప్రాజెక్ట్ పర్సన్ అన్నారు. సోమవారం మండల కేంద్రం బట్టిప్రోలు మండలం పరిషత్ కార్యాలయం వద్ద స్టాల్స్ ను ఏర్పాటు చేసి కూరగాయలు, ఆకుకూరలు అమ్మడం జరిగింది. జనజీవామృతం, నామస్థానం, పంచాంగ, దిశసృష్టి, కార్షారణం, అగ్రావృస్తం మొదలైన వాటి తేటి విశ్రమాలతో తయారు చేసిన పంటను పండిస్తున్నారని, వీటిలో ఆరోగ్యానికి ఎంతో మేలని తెలిపారు. కెమికల్ లేని పౌష్టికరమైన ఆహారం పంటలు పండించి రైతు నుంచి రైతుకి ఒక కుటుంబానికి కావాల్సిన కూరగాయలు మొత్తం పండించడం జరిగిందండి. ఈ కూరగాయలన్నీ కూడా ఘనజీవామృతం, ద్రవజీవామృతం, పంచగవ్య, నీమాస్త్రం, దశపంది కషాయం, అగ్నాస్త్రం, ఇలా కషాయాల ద్వారా మేము పండించి పురుగు మందులు లేకుండా ఒక పుష్టికరమైన ఆహారం, కూరగాయలే కాకుండా ఆహార ధాన్యాలు, వరి, మినుము, పెసర, కందులు ఇలాంటి పదార్థాలు మనకి ఒక ప్లేట్లోకి సంబంధించిన పంటలు మొత్తం కూడా పండించి రైతు నుంచి రైతుకి ఇవ్వటం కోసం ప్రతి సోమవారం కూడా మన మండలాఫీస్ దగ్గర పెట్టి రైతులకు అందించడంలో మా మేడం గారు, డిపిఎం వాణిశ్రీ మేడం గారు ఆదేశాల మేరకు మేము ఈ విధంగా ప్రతి మండలంలో కూడా, మన బాపట్ల జిల్లాలో ప్రతి మండలంలో కూడా ఈ విధంగా స్టాల్స్ ఏర్పాటు చేసి మనకి రైతుకు అందుబాటు ధరలో కూడా విక్రయించడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. బట్టిప్రోలు మండలం వెల్టూరు యూనిట్లో L1గా పనిచేస్తున్నాను.
అంటే వెల్టూరు యూనిట్ అంటే 3 గ్రామాలు వస్తాయి. ఆ 3 గ్రామాలలో పండించిన రైతుల దగ్గర ప్లస్ మా ఐటీఆర్టీస్ ఉన్నారు, వాళ్ళందరూ కలిసి పండించిన పంటలతో అంటే మా యూనిట్ లో ఏటీఎం మోడల్స్ అనేది వేసి ఆ మోడల్ ద్వారా వచ్చే కూరగాయలని ఇక్కడ మా డిపిఎం మేడం గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ ఎండిఓ ఆఫీస్ దగ్గర స్టాల్ అనేది ఏర్పాటు చేసి రైతులకి మరియు కుటుంబానికి కావాల్సిన కూరగాయలన్నీ ప్లస్ అలానే మా దగ్గర వరి అన్ని కూడా వరిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఆ వరి ప్లస్ పప్పు దినుసులు అన్ని కూడా పండించి అందరికి ఆరోగ్యకరమైన పుష్టికరమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ స్టాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతి సోమవారం జరుగుతుంది. అట్లానే ప్రతి మండలంలో కూడా మన బాపట్ల జిల్లాలో ఎన్ని మండలాలు 25 మండలాలు ఉన్నాయి. అన్ని మండలాల్లో కూడా ప్రతి మండలంలో కూడా ఈ స్టాల్ అనేది ఏర్పాటు చేసి మా ఏపీసీ స్టాఫ్ అందరూ కలిసి అమ్మకాలు జరపడం జరుగుతుంది. అలానే రైతుల దగ్గర పండించినవి కూడా కొన్ని తీసుకొస్తున్నాము. మేమే కాకుండా మిగిలిన రైతుల దగ్గర కూడా పండించి ఆ వాటిని కూడా సేకరించి ఇక్కడ అమ్మడం జరుగుతుంది. కాబట్టి అందరూ రైతు సోదరులందరూ కూడా ఇక్కడ ఈ స్టాల్ ని బాగా సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. భ్రూణ హత్యలు అరికట్టడానికి అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష తెలిపారు. లింగ నిర్ధారణ నిరోధక చట్టం అమలు తీరుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్ లో కలెక్టర్ ఛాంబర్ లో సోమవారం జరిగింది. బాపట్ల జిల్లా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి వాణితో కలిసి స్కానింగ్ సెంటర్లు పనితీరుపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. మండల కేంద్రం చుండూరులో సోమవారం వైఎస్ఆర్ ఆసరా చెక్కు 9,40,43,440 రూపాయల చెక్కు డ్వాక్రా మహిళలకు వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరకుడి అశోక్ బాబు అందజేశారు. ముందుగా రైతు భరోసా కేంద్రం ప్రారంభించి సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి డ్వాక్రా సంఘాలు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, పార్టీ వివిధ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. పద్మశాలి సాంఘికుల కులదైవమైన మార్కండేయ జయంతి వేడుకలు సోమవారం చెరుకుపల్లిలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు, ఆరుంబాక చేనేత సొసైటీ అధ్యక్షులు దివ్య రాంబాబు కార్యక్రమం వద్ద మార్కండేయ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో చేనేత కార్మికులు దివి శ్రీనివాసరావు, కందుల వెంకటేశ్వరరావు, చిన్నకోటి రామారావు, రత్తయ్య, కొందుల రామ్మోహన్ రావు, వెంకట సుబ్బారావు పాల్గొన్నారు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం.